అందరికీ నమస్కారం అండి. మీకు చేతులెత్తి అందరికీ నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను చెప్పే విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనకు మేధో శక్తి అనేది ఉన్నది కాబట్టి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త అండి. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చెత్తేస్తున్నారు. మన ఇంట్లో మనం చెత్తేసుకుంటామా? మన ఇంట్లో మనము శుభ్రం లేకుంటుంటామా? అందుకని ప్రకృతి అనేది కూడా మనదే అండి. మనము ప్రకృతిని కలుషితం చేస్తే మనకు చాలా అనర్థాలు ఉంటాయి. ప్రకృతి వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురైతాయి. చాలా అంటువ్యాధులు ప్రబలిస్తాయి. మనకు ఎన్నో వైరల్ ఫీవర్స్ వస్తాయి. దీన్ని గమనించుకొని టైఫాయిడ్, వైరల్ ఫీవరు, డెంగ్యూ ఇలాంటి చెత్త వల్లనే వస్తాయి. ఆ చెత్త రోడ్ల మీద వేయడం వల్ల దోమలు అవి చాలా అభివృద్ధి చెందుతాయి. అందుకనే ఆలోచించి జర రోడ్డు మీద చెత్త వేయద్దు. మున్సిపాలిటీ సిబ్బంది ఉంది, మున్సిపాలిటీ సిబ్బందికి అప్పచెప్పండి. ఎన్నో ఖర్చులు అవుతాయి. కనీసము ఒక 50 రూపాయలు మనము చెత్త వేసుకునే వాళ్ళకి ఇవ్వలేమా? ఎన్నో అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తాము. కనీసము ఒక 60 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శక్తి లేదా మనకు? కొంచెం ఆలోచించండి. రిక్వెస్ట్గా ఏంటంటే చెత్త అనేది మున్సిపాలిటీ సిబ్బందికి అప్పచెప్పండి. మున్సిపాలిటీ సిబ్బంది ఉంది, అక్కడక్కడ ఎన్నో సీసీ కెమెరాలు పెడతారు. హలో చెత్త వేయద్దండి, చెత్త వేయద్దని సీసీ కెమెరాలు పెడుతున్నారు. అది కూడా వినిపించుకోకుండా దానికి ఎదురుగానే వేస్తున్నాం. మనం మానవులం అండి. మనకు కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి, కొంచెం ఆలోచించాలి. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ప్రకృతి మనదండి, ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఇది నా యొక్క రిక్వెస్ట్. ప్లీజ్